హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఏం చెప్పబోతున్నా అంటే ఫాల్ సీజన్ ఇన్ కెనడా. ఫాల్ అంటే కలర్స్, కలర్స్ అంటే ట్రీస్. ఫస్ట్ అయితే ఇక్కడ ఫాల్ సీజన్ అంటే ట్రీస్కి ఫుల్ మేక్ ఓవర్ అంటే ఫస్ట్ ఎల్లోగా ఉంటుంది, తర్వాత ఆరెంజ్ అవుతుంది, తర్వాత రెడ్ అవుతుంది. ప్రతి కలర్లోనూ ట్రీస్ అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫుల్ ట్రీస్ ఇలా చుట్టూతూ ఉంటాయన్నమాట. ఎక్కడ ఫుల్ ఆల్మోస్ట్ ఒక 30-40% ఆఫ్ ట్రీస్ అన్నీ ఇలా మారుతాయి. ఓన్లీ కొన్ని ట్రీస్ మాత్రం మారవు. అవి వచ్చేసి క్రిస్మస్ ట్రీస్. మనం ఇండియాలో కూడా చూస్తాం కదా క్రిస్మస్ ట్రీస్. సో ఆ క్రిస్మస్ ట్రీస్ తప్ప మిగతా మేపల్ ట్రీస్ అన్నీ కలర్ మారుతాయి. ఇది చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అక్టోబర్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ స్టార్టింగ్లో స్టార్ట్ అయిన ఫాల్ సీజన్ నెమ్మదిగా ఫస్ట్ ఎల్లో కలర్ వస్తుంది, తర్వాత ఆరెంజ్ కలర్ మారుతుంది, తర్వాత రెడ్ వచ్చేసరికి ఒక పీక్ సీజన్ అనమాట. ఇంకా అందరు గబగబా వెళ్ళి అలా ఫొటోస్ తీసేసుకుని వీడియోస్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో అయితే పటపటా పెట్టేస్తారు. సో ఇక్కడ ఆటమ్ వచ్చేసి చాలా బాగుంటుంది. కళ్ళకి ఫుల్ జాయ్ఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ స్పాట్స్ ఉంటాయి. ఇక్కడైతే ఆటమ్ సీజన్లో అందరూ లాంగ్ డ్రైవ్స్కి ఎక్కువ అందరు క్యాంపింగ్స్కి వెళ్తారు. సో అక్కడే స్టే చేసి అక్కడ ట్రీస్ మధ్యలో అలా టైం స్పెండ్ చేసి ఒక 3-4 డేస్ అలా స్టే తీసుకుని చాలా బాగుంటాయి. ఇక్కడ పార్క్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ ఆటమ్ మాత్రం అసలు అదొక టైప్ ఆఫ్ టాలీవుడ్ మూవీ లాగా అనమాట. మూవీ సీన్ గుర్తొస్తుంది నాకు. అక్కడ ట్రీస్ నుంచి అలా లీవ్స్ కింద పడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కళ్ళకి చూడ్డానికి. సో కానీ కింద పడిన ఆకులన్నీ క్లీన్ చేయాలి, మనమే క్లీన్ చేసుకోవాలి. మొత్తం అన్ని ఆకులన్నీ ఏరుకుని ఒక డస్ట్బిన్ కవర్లో పెట్టి ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి, లేకపోతే పోలీసులు వచ్చి ఫైన్ వేస్తారనమాట. మేమైతే అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు మెయింటెనెన్స్ ఉంటుంది, సో వాళ్ళే చేస్తారు. ఇక్కడ ఇండివిజువల్స్ హౌసెస్కి అయితే మొత్తం రోజు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లో అనమాట. నేను పైనుంచి వీడియో తీసాను. ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో పైనుంచి అలా చూస్తుంటే. సో మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ అన్ని కలర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఒకటి ఎల్లో, ఆరెంజ్, పింక్, రెడ్, తర్వాత ఏమో బ్రౌన్ అవుతుంది, తర్వాత ఇంకా ఇంకా లైక్ డార్క్ షేడ్స్గా మారుతుంది అనమాట. మా ఇంటి ముందు వచ్చేసి ఇలా అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, చిన్న చిన్న హౌసెస్. సో మాది 11th ఫ్లోర్. 11th ఫ్లోర్ నుంచి చూస్తే మాకు మొత్తం వ్యూ అన్ని ఇల్లులు కనిపిస్తాయి ఎదురుగుండా. సో ప్రతి ఇంటి పక్కన మీరు చూస్తుంటే మొత్తం ట్రీస్ అన్నీ వేరే వేరే కలర్స్గా మారిపోయి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉండింది మా బాల్కనీ వ్యూ అయితే. ఫాల్ సీజన్ అప్పుడైతే నేను రోజు బయటకు వచ్చి చాలాసేపు అలా చూస్తూ టైం స్పెండ్ చేసేదాన్ని. సో ఇక్కడంతా ఫుల్ ఏ రోజుకి ఆ రోజు మొత్తం లీవ్స్ అన్ని క్లీన్ చేసేస్తారు. సో ఇలా ఎండిపోయి పడిపోయి ఉంటుంది. మేము ఒక పార్క్ వెళ్ళాము. ఆ పార్క్లో అనమాట ఇది. ఆ పార్క్లో అయితే మొత్తం ఎండిపోయి మొత్తం పడిపోయి ఉన్నాయి లీవ్స్ అయితే. చెట్టు మీద అయితే ఒక్క లీవ్స్ కూడా లేదనమాట. సో ఇలా పడిపోయినప్పుడు కొంచెం ఫీల్ అవుతాము, కానీ బాగుండేది. అలా కూడా ఒక టైప్ ఆఫ్ లైక్ విజువల్ సాటిస్ఫాక్షన్. సో అన్ని కలర్స్ ఆఫ్ లీవ్స్ ఇలాగా నేలపై పడిపోయి ఉంటుంది అనమాట. సో మేపుల్ లీఫ్ వచ్చేసి కొంచెం స్టార్ షేప్ లాగా ఉంటుంది. ఇక్కడంతా ఇది చాలా ట్రెండింగ్ అనమాట. ఇక్కడ ఫాల్ సీజన్ అనేది అందరికీ చాలా ఇష్టమైన సీజన్. అంటే నాట్ జస్ట్ లీవ్స్, ఇక్కడ వచ్చేసి పంకిన్స్తో వెరైటీ కార్వింగ్స్ చేసేసి లైక్ హ్యాలోవిన్ లాగా, దెయ్యం లాగా అలా వాళ్ళకి నచ్చినట్టు కట్ చేసేసి దాన్ని వాళ్ళ ఇంటి ముందు కానీ లేకపోతే మాల్స్ బయట కానీ ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల చూస్తాము మనము పంకిన్స్ అనేది. సో దాన్ని వీళ్ళు పంకిన్ హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా అంటారు. అసలు చాలా బాగుంటుంది చూడడానికి అవి కూడా. దాంతో కూడా ఒక 2-3 సెల్ఫీలు అట్లా దిగేయచ్చు అనమాట. వచ్చేసి లైక్ మనకి కొంచెం దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, అట్లా వాళ్ళు ఇక్కడ కార్వింగ్స్ చేసేసి అలా పెడతారు. వాళ్ళకి ఇది ఒక ఆచారం ఆటంలో.
కానీ ద మోస్ట్ సాడ్ పార్ట్ ఏంటంటే ఫాల్ అయిపోయాక ఫాల్ అవుతా ఉండగా లీవ్స్ అన్నీ మొత్తం రాలిపోతాయి. ఇంకా అసలు మొత్తం రీల్స్ రాలిపోతూ ఉంటే గుండె దడుకు దడుకు అంటూ ఉంటుంది. ఫుల్ అన్నీ అసలు ఒక్క లీఫ్ కూడా ఉండదు ట్రీ పైన. మొత్తం లీవ్స్ అన్నీ మొత్తం అన్నీ అసలు పడిపోతాయి, గాలికి ఎండిపోయి గాలికి పడిపోతాయి. ఈ ఫాల్ సీజన్లో ఇంకో విచిత్రం ఏంటంటే పొద్దునేమో నార్మల్గా ఉంటుంది టెంపరేచర్, సరే బాగుంది కదా అని చెప్పి బయటకు వెళ్దామని అలా వెళ్తే సాయంత్రం మధ్యాహ్నం పూటేమో చాలా ఎండగా ఉంటుంది. సాయంత్రం అవ్వగానే విపరీతమైన గాలి చలి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అసలు ఇక్కడ వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఫాల్ సీజన్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. మేమైతే బయటకు వెళ్ళిన రోజు మధ్యాహ్నం వరకు చాలా విండిగా ఉండింది. సరే అని చెప్పి కోట్ వేసుకున్నాము. మళ్ళీ సాయంత్రం కల్లా విండిపోయింది, మళ్ళీ వర్షం పడుతుంది. ఇంకా దాని ఇష్టం అనమాట, ఎలా పడితే అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక స్వెటర్ని క్యారీ చేసుకునే వెళ్తాము మేము ఎక్కడికి వెళ్ళినా సరే. వన్స్ అక్టోబర్ స్టార్ట్ అయిపోతే ఇంకా వెదర్ అనేది మన చేతుల్లో ఉండదు, దాని ఇష్టం వచ్చినట్లు చేంజ్ అయిపోతుంది. ఈ ఫాల్ సీజన్ అయిపోగానే ఇంకా మనకు స్టార్ట్ అయ్యేదే వింటర్ సీజన్ అనమాట. సో ఇంకా మీకు తెలిసిందే కెనడాలో వింటర్ ఎలా ఉంటుందో, చాలా హార్ష్గా స్నో పడి చాలా ఇదిగా ఉంటుంది, చాలా చలిగా ఫ్రీజింగ్ ఉంటుంది. అది నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో అయితే ఈ ఫాల్ని అయితే ఎంజాయ్ చేసేయండి. మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది అసలు ఈ ఫాల్ సీజన్ అనేది. నేను చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేశాము. మేమైతే క్యూబెక్ వెళ్ళామన్నమాట. నేను ఆ క్యూబెక్ వీడియోస్ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎప్పుడెప్పుడు వెళ్ళాము, మా ట్రిప్ ఇటర్నరీ ఏంటి అవన్నీ డీటెయిల్డ్గా ఇంకో వీడియోస్ చేస్తాము. మేమైతే ఫాల్ మొత్తం క్యూబెక్లో ఎంజాయ్ చేసాము, క్యూబెక్ మాంట్రియల్లో. ఇట్ వాజ్ వెరీ 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 బ్యూటిఫుల్ సీజన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వింటర్ సీజను, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను దాన్ని కూడా ఒక వీడియో తీస్తాను. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ బయట ఒక త్రీ ట్రీస్ లైన్గా ఉన్నాయన్నమాట ఎంట్రన్స్లో. సో అక్కడ వచ్చేసి ఒక బార్ గేట్ లాగా చేసేసి ఎవరైనా ఫొటోస్ తీసుకునే పని అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా ఒక పార్క్ లాగా, చిన్న బుజ్జి పార్క్ లాగా చేశారు. సో గాలి వచ్చినప్పుడు మాత్రం అన్ని లీవ్స్ అన్నీ రాలిపోతాయి. అసలు మొత్తం ఈదర్ గాలి వస్తూ ఉంటుంది. అసలు ఇంకా రోడ్ పైన కార్లు అవన్నీ వెళ్తుంటాయి కదా, వాళ్ళకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే లీవ్స్ అన్నీ ఎగిరిపోతూ ఉంటే వాళ్ళకి కొంచెం డ్రైవ్ చేయడం కష్టం, చాలా చూసుకొని డ్రైవ్ చేయాలన్నమాట. సో అదనమాట ఈ ఫాల్ సీజన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ థ్యాంక్ యూ.